నేపాల్ భవితవ్యంపై అనిశ్చితి కొనసాగుతోంది. తాత్కాలిక ప్రధాని ఎంపికపై అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ జెన్జెడ్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, సంక్షోభానికి రాజ్యాంగ పరిధిలో పరిష్కారం కనుగొంటామని చర్చల అనంతరం అధ్యక్షుడు ప్రకటించారు. ఇక మరోవైపు ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో కర్ఫ్యూను కొద్ది గంటల పాటు సడలించారు. ఇక జైళ్ల నుండి పరారైన ఖైదీల సంఖ్య 15,000కు చేరుకుంది. ఓ జైలు దగ్గర ఖైదీలు పరారీలో ప్రయత్నించడంతో ఘర్షణ చెలరేగింది. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో 3 మరణించారు. ఘర్షణల కారణంగా ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 34కు చేరుకుంది. 1,338 మంది గాయపడ్డారు. జెన్జెడ్ కు చెందిన ప్రతినిధులు సైనిక ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడితో పాటు పలువురు సైనిక ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలన్న అంశంపై వారి మధ్య ఏకాభిప్రాయం రాలేదు. రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కే, ఖాట్మాండు మేయర్ బాలేంద్ర షా, విద్యుత్ బోర్డు మాజీ సీఈఓ కుల్మన్ షిషింగ్ ఉన్నారు. కొత్తగా ధరణ్ మేయర్ హర్కా సంపవ్ పేరు తెరమీదకు వచ్చింది. చర్చలు జరుగుతున్నాయని సైన్యం అధికార ప్రతినిధి ధృవీకరించారు. ఖాట్మండు, లలిత్పూర్, భక్తపూర్లలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 6 గంటల నుండి 10 వరకు కర్ఫ్యూను సడలించారు. దీంతో సరుకుల కోసం జనం పరుగులు తీశారు. మళ్లీ 10 నుండి సాయంత్రం 5 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంది. 5 నుంచి 7 వరకు ఉపశమనం కల్పించిన పోలీసు అధికారులు మళ్లీ రాత్రి 7 నుంచి ఆంక్షలు విధించారు. Rang rồi, bỏ đi rồi.